అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి, గాలివీడు మండలాల వైఎస్ఆర్సీపీ బీఎల్ఏలకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, రమేష్ రెడ్డిలు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి హాజరయ్యారు. ఓట్లు తొలగించి సంక్షేమాన్ని ఎగ్గొట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఫోరన్ నెంబర్ 7 పట్ల అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. ఓటు లేకపోతే సంక్షేమ పథకాలు ఉండవని, పౌరసత్వంపైనే అనుమానం కలిగేలా ప్రస్తుతం బెంగాల్లో పరిస్థితి కొనసాగుతోందని అన్నారు. ఇప్పటికే సూపర్ 6 అమలు చేయలేక ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ఓట్లు తొలగించి ఓటర్లకు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి కొన్ని స్వార్థ రాజకీయాలు చేసే పరిస్థితులు ఉన్నాయి. దాన్ని అప్రమత్తంగా ఉండాలని క్యాడర్కి తెలియచేయటం, దీనంతా కూడా ఎక్కడ అశ్రద్ధ వహించకుండా ప్రతి ఒక్క ఓటును కాపాడుకునే విధంగా చేసుకోవాలన్నటువంటి ఆదేశాలు ఇవ్వటం. అదే రకంగా పశ్చిమ బెంగాల్లో 90 లక్షల ఓట్లు తీసేసిన దాన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి తీసేసిన ఓట్లు ఏవి కూడా వాళ్ళకు ఎటువంటి అర్హత పథకాలకు సంబంధించిన అర్హతలు ఏవి కూడా ఉండవు అన్నటువంటి మాట మాట్లాడడం, వాళ్ళు భారతీయ పౌరుల కింద చూడము అన్నటువంటి మాటలు మాట్లాడడం మనం చూసాం. ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నటువంటిది దిశానిర్దేశం చేశారు. చోటి నియోజకవర్గ ఎస్ఐఆర్ కార్యక్రమం పైన అవగాహన కార్యక్రమం జరిగింది. ఏ విధంగా తెలుగుదేశం ఈరోజు ఓట్లు తీసేసే కుట్ర చేస్తుందో దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని చెప్పి ఈరోజు అందరు కూడా చెప్పడం జరిగింది. పెద్దలు శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పినట్లు ఈరోజు రాష్ట్రంలో పథకాలన్నీ కూడా తీసేసే కుట్ర జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు తీసేసిన ఓటర్లకి మీరు నాన్ లోకల్ కాదు అంటే మీరు ఇక్కడ నాన్ లోకల్ అవుతారు, మీరు ఇక్కడ మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలన్నీ కూడా నిలిపేస్తామనే ప్రమాదం ఉందని చెప్పి కూడా మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.